వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా విడుదలై వారం రోజులు అయిపోయింది. ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఈ సినిమా ఆ తర్వాత ఆ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేక సతమతమవుతుంది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఫస్ట్ వీకెండ్ వరకు చాలా బాగానే ఉన్నట్లు అనిపించినటువంటి ఈ సినిమా కలెక్షన్స్ సోమవారం నుంచి అనూహ్య స్థాయిలో పడిపోవటం ఆందోళన కలిగిస్తుంది. సో నిజానికి మొదట ఆ ఓపెనింగ్స్ చూసినా ఆ తర్వాత ఆ వీకెండ్ వరకు చూసినా కూడా ఖచ్చితంగా ఈ సినిమా సునాయాసంగా బ్రేక్ ఈవెన్ సాధించి ప్రాఫిట్ జోన్లోకి పెడుతుంది, ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్లకి బయ్యర్లకి లాభాలు అందిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించింది. కానీ సోమవారం చూస్తే తెలుగునాట కనీసం ₹1,00,00,000 కూడా షేర్ రూపంలో సాధించలేక ఇది సతమతమవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనకి తెలుస్తున్నటువంటి విషయం. అంటే యాక్చువల్గా అయితే ఫస్ట్ వీకెండ్ నాడికే తక్కువలో తక్కువ 80% ఆ రికవరీ అయిపోతే మిగతా 20% మిగతా రోజుల్లో లైఫ్ టైం ఈజీగా సాధించేస్తుంది అని చాలామంది భావించారు. కానీ 6 రోజులు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా సాధించిన వసూళ్లు 75 నుంచి 76% మధ్యలో ఉన్నాయి అని మాత్రమే. మనకి అంటే ఇప్పుడు ఈ కింగ్డమ్ సాధిస్తున్నటువంటి ఈ కలెక్షన్లు అవి చూస్తే 2023లో వచ్చినటువంటి విజయ్ దేవరకొండ మరో సినిమా ఖుషి, దాని బాక్స్ ఆఫీసు దాని రిజల్టే జ్ఞాపకం వస్తుంది. ఆ సినిమా కూడా ఫస్ట్ వీకెండ్ సూపర్బ్ అనిపించేటువంటి స్థాయిలో వసూళ్లు రాబట్టింది. మళ్ళీ సోమవారం నుంచి అది కూడా అనూహ్య స్థాయిలో ఆ కలెక్షన్స్ పడిపోయి చివరికి 80% మాత్రమే రికవరీ సాధించినటువంటి సినిమాగా నిలిచింది. ట్యాక్సీ వాలా అనే సినిమా తర్వాత మళ్ళీ ఇంత దాకా కూడా విజయ్ దేవరకొండ యాక్ట్ చేసినటువంటి హీరోగా నటించినటువంటి ఏ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ సాధించకపోవడం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం. ఒక్కసారి ఆ లెక్కలోకి వెళదాం. ట్యాక్సీ వాళ్ళ తర్వాత 2019 నుంచి ఆయన చేసినటువంటి సినిమాలు అంటే 6 ఏళ్ల కాలంలో 6 సినిమాలు వచ్చాయి కింగ్డమ్తో కలుపుకొని. వాటి బాక్స్ ఆఫీస్ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చెప్పుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ డియర్ కామ్రేడ్ భరత్ కమ్మ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా, మంచి సెన్సిబుల్ సబ్జెక్టు, కానీ స్క్రీన్ ప్లే లోపాల వల్ల స్క్రీన్ ప్లే మరీ స్లోగా ఉంది, నిడివి ఎక్కువ ఉంది అనేటువంటి ఒక కంప్లైంట్ల ఆ సినిమాని బాగా ఎదుర్కొంది. సో దీని థియేట్రికల్ వాల్యూ ₹34,60,00,000 అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేసి చెప్తే అది సాధించినటువంటి కలెక్షన్ షేర్ రూపంలో ₹20,90,00,000 అని చెప్పేసి అంచనా. అంటే అది 60% మాత్రమే రికవరీ సాధించగలిగింది. ఆ తర్వాత క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ఓనమాలు లాంటి సెన్సిబుల్ సినిమాను రూపొందించినటువంటి క్రాంతి మాధవ్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి సినిమా కూడా. సో ఆయన రూపొందించినటువంటి సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. సో అందులో ఆయనకి 3 హీరోయిన్ అందులో కనిపిస్తారు. సో దాని ఆ వాల్యూ ₹30,50,00,000 అని చెప్పేసి అంచనా, థియేట్రికల్ వాల్యూ వరల్డ్ వైడ్గా. కానీ అది కలెక్ట్ చేసింది మాత్రం ₹10 కోట్ల లోపే షేర్, ₹9,86,00,000 అని చెప్పేసి అంచనా. అంటే కేవలం 32% మాత్రమే అది రికవరీ సాధించగలిగి ఒక పెద్ద డిజాస్టర్గా నమోదైంది. అది 2020లో వచ్చింది. ఇక మధ్యలో 2021లో ఏ సినిమా రాలేదు. కారణం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఆయన చేసినటువంటి ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం లైగర్. సో అది దానికోసం ఎక్కువ టైం తీసుకున్నాడు. అందులో తను కిక్ బాక్సర్గా నటించాడు. దానికోసం కిక్ బాక్సింగ్ కూడా విజయ్ దేవరకొండ నేర్చుకున్నాడు కూడా, ట్రైనింగ్ అయ్యాడు అందులో. ఇది వరల్డ్ వైడ్గా
ఎందుకంటే పాన్ ఇండియా సినిమా, దాంతో దాన్ని ఒక హైప్ అయితే క్రియేట్ అయింది విడుదలకు ముందు. ఏకంగా 88,40,00,000 రూపాయలకి అది థియేట్రికల్గా దాని వాల్యూ అప్పుడు లెక్క కట్టారు. కానీ అది సాధించిన వసూళ్లు మాత్రం 28,20,00,000 రూపాయలే. అంటే అది కూడా 32% మాత్రమే రికవరీ సాధించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు డిజాస్టర్ అవడంతో డిస్ట్రిబ్యూటర్లు, అలాగే ఆ సినిమాని కొన్న వివిధ ఏరియాలకు లోకల్లో ఆ సినిమాని కొన్నటువంటి బయ్యర్లు వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు. అప్పట్లో అది అంటే పూరి జగన్నాథ్ ఆఫీస్ దగ్గరకు వచ్చి కూడా ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఆ సినిమా తీసుకొచ్చింది. సో అలా 2 బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తోటి విజయ్ దేవరకొండ కెరీర్ కొంచెం ఇబ్బందిలో పడిందని చెప్పాలి. అయినప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చినటువంటి 2023లో వచ్చినటువంటి ఖుషీ సినిమా దానికి అనూహ్యంగా 52,50,00,000 రూపాయలు బిజినెస్ వాల్యూ జరిగింది. దానికి కారణం ఆ సినిమా దర్శకుడు అయినటువంటి శివ నిర్వాణ, పైగా అందులో హీరోయిన్ సమంత. ఇలా ఒక క్రేజీ కాంబినేషన్ కావడంతో ఆ సినిమా మీద చాలామంది అంచనాలు పెట్టుకున్నారు. 2 బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఎందుకునో అందరిలో కలిగింది. దానికి తగ్గట్లే ఓపెనింగ్స్ కూడా దానికి సూపర్బ్గా వచ్చాయి. ఏకంగా 15,37,00,000 రూపాయలు మొదటి రోజు దానికి షేర్ రూపంలో వచ్చింది. కానీ చివరికి దాని లైఫ్ టైం వచ్చేటప్పటికి 42,10,00,000 రూపాయలు. అయినప్పటికీ కూడా 80% ఆ సినిమా కూడా రికవరీ సాధించగలిగింది. ఇక నిరుడు వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ది ఫ్యామిలీ స్టార్ దిల్ రాజు కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి సినిమా, మృణాల్ ఠాగూర్ హీరోయిన్. ఆ సినిమా కూడా 43 కోట్ల రూపాయల వాల్యూతో రిలీజ్ అయింది. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్ కొన్నటువంటి విలువ వల్ల. కానీ అది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి స్థాయి కలెక్షన్స్ని, అంటే 17,10,00,000 రూపాయల షేర్ని మాత్రమే వరలవేడిగా సాధించింది. ఓవరాల్గా 40% రికవరీని అది అందుకుంది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు సో అలా ఉన్నప్పుడు కూడా కింగ్డమ్ కూడా రిలీజ్కు ముందు మంచి హైప్ తీసుకురావడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఆ నిర్మాతలు సితారా ఎంటర్టైన్మెంట్ కావడం, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా తను మంచి పేరు సంపాదించుకోవడం, సో తన జడ్జిమెంటు మీద అందరికీ కూడా ఒక నమ్మకం కలగడం ప్రేక్షకులందరికీ. అందుగురించే అది 52,5 కోట్ల రూపాయల థియేట్రికల్ వాల్యూతో రిలీజ్ అయిందని అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారు. ఖుషీకి మించి ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఇంకా ఎక్కువ వచ్చాయి. 19,29,00,000 రూపాయలు మొదటి రోజు ఈ సినిమాకు వరలవేడిగా షేర్ వచ్చిందని చెప్పేసి అంచనా. సో ఇప్పటివరకు చూసుకుంటే 39 కోట్ల చిల్లర, అంటే 40 కోట్ల రూపాయల లోపునే ఈ సినిమా షేర్ని సాధించగలిగింది. ఇప్పటికీ 75 నుంచి 76% మాత్రమే రికవరీ సాధించింది. సో ఇంకా ఈ సినిమా ఎంతో సాధించాల్సి ఉంది. మరి సెకండ్ వీకెండ్లో అయినా సరే ఆ కలెక్షన్లు కాస్త ఏమైనా పుంజుకుంటాయా, బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వస్తుందా లేదా అనేదే ఇప్పుడు అందరి మనసుల్ని తొలుస్తున్నటువంటి ఒక సందేహం. అభిమానులు మాత్రం చాలా ఆశావాద దృక్పథంతో ఉన్నారు ఈ సినిమా మీద. మరి చూద్దాం. ఎందుకంటే ఈ సినిమాకు ఉన్న టైము ఆగస్టు 13 వరకే. 14 నుంచి కూలీ వార్ 2 ఈ 2 సినిమాలు కూడా థియేటర్ని తెలుగునాట అన్ని థియేటర్ని ఈ 2 సినిమాలు అవి ఆక్రమించబోతూ ఉన్నాయి. సో దీనికి చాలా నామినల్ సంఖ్యలో మాత్రమే థియేటర్లు దక్కే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎంతవరకు ఈ ఆగస్టు 13వ తేదీ వరకు ఇది కలెక్షన్ రాబడుతుంది అనే దాని మీదే అది డెఫిసిట్ అవుతుందా లేకపోతే బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. చూద్దాం. మనం మాత్రం ఇది బ్రేక్ ఈవెన్ అవ్వాలనే కోరుకుందాం.